అనకాపల్లి ఫుడ్ పాయిజన్ ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. తీవ్ర అస్వస్థతతోటి మరొక విద్యార్థిని నిత్య మృతి చెందింది. కైలాసపట్నం అనాథాశ్రమంలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురైన 27 మంది విద్యార్థులు హాస్పిటల్లో చేరారు. ఫుడ్ పాయిజన్ ఘటనలో మృతుల సంఖ్య 4కు చేరింది. ఘటనపై డిప్యూటీ డీఈఓ విచారణ చేపట్టారు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు ఆర్డీఓ జయరాం. ఘటనపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేసి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేజీహెచ్కు పలువురు విద్యార్థులని తరలించారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. కోటవరలో ఫుడ్ పాయిజన్ గురైన బాలలు మెరుగైన వైద్య సదుపాయం కోసం కేజీహెచ్కు తరలించారు. ప్రస్తుతం 2 అంబులెన్స్లు ఇక్కడ వరకు చేరుకున్నాయి. వారిలో 7 బాలలు చేరుకున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే 4 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మనతో పాటు పేరెంట్స్ తల్లి ఉన్నారు. మరోవైపు ఈ విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఇతను కూడా కోటవరట్లలోని అనాథాశ్రమంలో ఈయన ఉంటున్నారు. అయితే వీరంతా కూడా తీవ్ర అస్వస్థకు గురవుంటారు. ఇళ్లకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత అక్కడ తీవ్ర అస్వస్థకు గురయ్యి 4 విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా మిగిలిన వారిని వేరు ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం చూడవచ్చు ఆ తల్లి ఆవేదన అంతా ఇంత కాదు. ఒకవైపు ఆ విద్యార్థి ఆ అంబులెన్స్లో చికిత్స పొందుతున్నారు, మరోవైపు తల్లి ఆవేదన చెందుతుంది. చెప్పండి అసలు ఏం జరిగిందమ్మా, ఏమేమంటారు? నిన్న వెళ్ళి తీసుకొచ్చాము. కళ్యాణపట్నంకి స్కూల్కి వేసిండే బాబుకి. చిన్న పాప పాలు తాగుతున్నది. పాపకు వగ్గేసి బాబు అయిపోతుంది. ఇప్పుడు నా బాధలు ఏం పరిస్థితి. స్టమక్ పెయిన్ వచ్చింది, ఫుడ్ పాయిజన్ వచ్చి ఒక్కొక్కరికి అంటే అన్కాన్షియస్ లోకి వెళ్ళారు. సుశాంత్ సార్. ఏం తిన్నారండి అక్కడ? బిర్యానీ అంటారు కొంతమంది, సమోసా అంటారు కొంతమంది. ఏం తిన్నారు అక్కడ? క్లారిటీ లేదు సార్, అందువల్ల ఏం చెప్పలేకపోతున్నాం సార్. అది బిర్యానీ అంటున్నారు, మాకు కూడా మరి సమోసాతో బిర్యానీ కలిపి. మాది రెల్లెలపల్లి సార్, కొయ్యూరు మండలం సార్. అవును సార్. ఏం తిన్నావమ్మా నువ్వు? ఏం తిన్నావు అక్కడ? ఏం తిన్నావు? బిర్యానీ తిన్నావా, సమోసా తిన్నావా? ఏం తిన్నావు? ఇక్కడ పీడియాట్రిక్ వార్డు సిద్ధం చేశారు. కొంతమందికి, మిగతా వాళ్ళకి, కొంత నార్మల్గా ఉన్న వాళ్ళకి నార్మల్ వేరే వాటికి తరలించి అక్కడ ప్రత్యేకంగా వైద్య సేవలు అందించే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. అయితే ఇక్కడ పిల్లల వార్డు అంటే కేజీహెచ్ పిల్లల వార్డుకి అంటే 2 అంబులెన్స్లో దాదాపుగా 4-5 విద్యార్థులు ఇక్కడికి వచ్చారు. ప్రత్యేకంగా వీళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వైద్యుల బృందం పర్యవేక్షణలో వీళ్ళని తరలిస్తున్నారు. చేతుల మీద అంటే ఎంత హృదయ విదారకర ఘటన అనేది మనం స్పష్టంగా చూడవచ్చు. చేతులపై వాళ్ళు పసిబాలలు, వాళ్ళు ఏం తిన్నారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. అయితే వాళ్ళంతా కూడా ఒకటే చెప్తున్నారు, వాళ్ళంతా బిర్యానీ తిన్నాం, అలాగే సమోసా తిన్నాం, ఏం జరిగిందో తెలియదు, అప్పటి నుంచి అస్వస్థకు గురయ్యామని వీళ్ళంతా కూడా చెప్పే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. అంటే ఇప్పటికే దాదాపుగా 4 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో 7 కేజీహెచ్కి తరలిస్తున్నారు. మరికొంతమంది వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే మొత్తం మీద ఈ కోటవరట్లలో శనివారం సాయంత్రం ఈ జరిగిన ఘటన తర్వాత ఇళ్లకు వెళ్ళిపోయిన తర్వాత 4 పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఒక్కసారిగా అధికార యంత్రాంగం అప్రమత్తం, ఒక్కొక్కరికి అస్వస్థకు గురైన వారిని కొంతమందిని ఆసుపత్రి తరలించారు. అయితే కొంతమంది ఇళ్లలోనే అంటే ఆహారం తిని ఇళ్లకు వెళ్ళిన తర్వాత అస్వస్థకు గురై అక్కడే 4 కొంతమంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకర అంశం. ఎందుకంటే ఆ మారుమూల ప్రాంతాల నుంచి, ఏజెన్సీ ప్రాంతాల నుంచి తీసుకెళ్లాలంటే కూడా అక్కడ సరైన రహదారులు ఉండవు. ఆసుపత్రి తరలించాలన్నా కూడా తీవ్ర అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఇళ్లలో పెట్టుకున్నారు. దీంతో ఒక్కసారిగా వారంతా కూడా 4 ప్రాణాలు కోల్పోయినట్టు ప్రాథమికంగా తెలుస్తుంది. మొత్తం ఈ ఘటనపై అటువైపు అనకాపల్లి జిల్లా ఎస్పీ అలాగే కలెక్టర్తో పాటు ఇక్కడ విశాఖ జిల్లాలో కలెక్టర్ కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ ఇక్కడ మెరుగైన వైద్య సదుపాయం అందేలా అందరికీ ఆదేశాలు జారీ చేశారు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ విశాఖపట్నం. నిన్న ఉదయం కైలాసపట్నం అనాథాశ్రమంలో కలుషితాహారం తిని 27 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థతతోటి ఈరోజు 4 బాలికలు మృతి చెందారు. ఘటనపై విచారణ చేపట్టారు డిప్యూటీ డీఈఓ. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు ఆర్డీఓ జయరాం. మెరుగైన వైద్యం కోసం పలువురు విద్యార్థులను కేజీహెచ్కు తరలించారు అధికారులు. ప్రాణాలు కోల్పోయిన 4 విద్యార్థులు కొయ్యూరు మండలానికి చెందిన వాళ్ళు. గెమ్మల భవానీ, తాంబేలు జాషువా, కొర్ర శ్రద్ధ అలియాస్ షారోన్, నిత్య ప్రాణాలు కోల్పోయారు. కోటవుట్ల మండలం కైలాసపట్నంలో అనాథ పాఠశాలలో చదువుతున్నారు ఈ విద్యార్థులు. నిన్న ఉదయం 27 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలు బారిన పడ్డారు. తీవ్ర అస్వస్థతకు గురైన 7 ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత తల్లిదండ్రులకు అప్పగించారు. కొయ్యూరు మండలానికి చెందిన 4 విద్యార్థులు స్వగ్రామం వెళ్లి అక్కడ ప్రాణాలు కోల్పోయారు. అనాథాశ్రమంలో విద్యార్థుల మృతిపై హోంమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కలెక్టర్, సూపరింటెండెంట్తో ఫోన్లో మాట్లాడారు మంత్రి. అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అధికారులను అప్రమత్తం చేశారు హోంమంత్రి అనిత.